ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారనమాట. ప్రజెంట్ ఆయన అయితే వార్ 2 సినిమాలో బిజీగా ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన దేవరా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. సో అటు బాలీవుడ్లో కూడా ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. అయితే ఇప్పుడు దేవరా సినిమా మరోసారి రిలీజ్ కాబోతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కాదు, ఈ సినిమా జపాన్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. మార్చి 28వ తేదీన ఈ సినిమా జపాన్లో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ సినిమా సంబంధించిన ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారనమాట. సో మార్చి 22వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ గారు జపాన్కి వెళ్ళొచ్చు అని కూడా ఒక న్యూస్ ఉంది. సో మూవీ ప్రమోషన్స్ కోసం అని చెప్పి 22వ తేదీన ఆయన వెళ్తారని కూడా ఒక న్యూస్ అయితే చెప్తున్నారనమాట. ఆల్రెడీ కొన్ని వారాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ ఉన్న మీడియా వాళ్ళతో కూడా వీడియో కాల్ అయితే మాట్లాడారనమాట. సో ఇప్పుడు మేబీ ఆయన అయితే వెళ్ళొచ్చు అని కూడా చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్యాన్స్తో కానీ మీడియా వాళ్ళతో కానీ ఇంటరాక్ట్ అవ్వచ్చు అని కూడా ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ కూడా బయటకు వచ్చిందనమాట. జపాన్లో దేవరా సినిమా సంబంధించిన ఫస్ట్ స్క్రీనింగ్ అయితే జరిగిందంట. సో ఆ స్క్రీనింగ్లో అయితే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చిందని కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఈ షో చూసిన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అలాగే కొంతమంది విలేకరులు కూడా ఈ సినిమా పైన మంచి ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమా మార్చి 20వ తేదీన రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఈ సినిమాకి అక్కడ మంచి హిట్ అవ్వచ్చు, ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ కూడా అక్కడ బ్రేక్ చేయొచ్చు అని కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ప్రజెంట్ అయితే RRR సినిమా అక్కడ మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. సో మేబీ RRR కలెక్షన్స్ వరకు కూడా వెళ్ళొచ్చు అని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి జపాన్లో మంచి క్రేజ్ ఉందన్నమాట. సో ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. రజనీకాంత్ గారి తర్వాత ఎన్టీఆర్ గారికి జపాన్లో అంత క్రేజ్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమా పైన మంచి బజ్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఈ మూవీ సంబంధించిన సాంగ్స్ కూడా అక్కడ మంచిగా హిట్ అయ్యాయి. ఆల్రెడీ ఆ సాంగ్ సంబంధించిన చాలా రీల్స్ కూడా జపాన్లో చేశారనమాట. సో ఇప్పుడు ఈ సినిమా అయితే గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది కాబట్టి సో మంచి కలెక్షన్స్ అయితే రాబట్టచ్చు అని కూడా చాలా మంది అయితే మాట్లాడుకున్నారు. మరి చూద్దాం, మరి 28వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ ఎంత పెద్ద హిట్ అవుతుందని మనం వెయిట్ చేస్తున్నాం. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.